అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు అత్యంత తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ మ్యాప్ను ప్రపంచ పటం నుంచి తుడిచిపెట్టేస్తామని సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చారు. ఆ రాత్రి రేపే కావచ్చు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వణుకు పుట్టిస్తున్నాయి. ఇరాన్లో కూలిపోయిన అమెరికా F-15 విమాన సిబ్బందిలో రెండో వ్యక్తిని విజయవంతంగా రక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరాన్ను దుష్టశక్తిగా అభివర్ణించిన ట్రంప్ ఆ దేశ పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామంటూ గతంలో సోషల్ మీడియాలో చేసిన హెచ్చరికలు పునరుద్ఘాటించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ను చారిత్రాత్మకంగా అభివర్ణించిన ట్రంప్ అమెరికా సైన్యం ఏ ఒక్క అమెరికన్ను వెనుక వదిలిపెట్టదని స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్లో మొత్తం 155 విమానాలు పాల్గొన్నాయని, వాటిలో 4 బాంబర్లు, 64 ఫైటర్ జెట్లు, 48 రీఫ్యూయలింగ్ ట్యాంకర్లు, 13 రెస్క్యూ విమానాలు ఉన్నాయని వివరించారు. వేలాది మంది ఇరాన్ సైనికులు గాలిస్తుండగా వారిని తప్పుదోవ పట్టించేందుకు సైనికుడు వేరే ప్రాంతంలో ఉన్నాడనే భ్రమ కల్పించి ఈ ఆపరేషన్ పూర్తి చేశామన్నారు. దాదాపు 48 గంటల పాటు ఇరాన్ దళాలకు చిక్కకుండా ఆ వీర సైనికుడు తప్పించుకు తిరిగాడని ప్రశంసించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ రక్తం కారుతున్న ఆ సైనికుడు కొండచెరులు ఎక్కి తన లొకేషన్ను చేరవేశాడని ట్రంప్ చెప్పారు. ఆపరేషన్ అనంతరం వెనుక వదిలేసిన తమ విమానాల్లోని సాంకేతికత ఇరాన్కు చిక్కకుండా ఉండేందుకు వాటిని పూర్తిగా పేల్చేసినట్లు ట్రంప్ వెల్లడించారు. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించిన సమాచారాన్ని కొన్ని మీడియా సంస్థలు ముందుగానే లీక్ చేయడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లీక్ వల్ల అమెరికా సైనికుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిందని ఆరోపించారు. Honor to be with you and happy Easter. ఈ లీక్కు కారణమైన వ్యక్తిని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. వార్తను ప్రచురించిన మీడియా సంస్థ వద్దకు వెళ్లి జాతీయ భద్రత దృష్ట్యా సోర్స్ను అప్పగించమని కోరతాం, లేదంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని ట్రంప్ నేరుగా హెచ్చరిస్తున్నారు.